పరిస్థితే కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఆ, దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పోయింది, ఇటు పక్కన తమిళనాడులో లేదు, కేరళలో ఇంకా అది లేనే లేదు ఎప్పటి నుంచో. కర్ణాటకలో కూడా పరిస్థితి ఆ రకంగా తయారవుతోందా? అసలు బీజం పడింది తెలంగాణనే కదా దానికి. ఇప్పుడు ఆ సౌత్ పోస్ట్ లో మన ఇండియన్ ఎక్స్ప్రెస్ వాసు గారిది కూడా మీరు ఇంటర్వ్యూ అవును, అదే ఆయన అయితే క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టే, అవును. అదేదో ఫేక్ న్యూస్ అయితే కాదు. కాదు 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 అవును. అంటే మేము అనుకున్నది ఏంది, మేము మేము అనుకున్న అనుకున్న ప్రజాపాలన పేరుతో మార్పు రావాలనుకుంటే ప్రజలేమో దగా పాలన అంటున్నారు, 420 పాలన అంటున్నారు, 420 హామీలు ఇచ్చిన తిట్టు తిట్టకుండా ఇవాళ సోషల్ మీడియాలో కానీ మీరు మైక్ పట్టుకొని 10 మంది దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పట్లే, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం, మళ్ళీ ఎప్పటికీ భూమి మీద రావద్దు అంటున్నారు. రమ్మనండి, ఎవడొస్తాడో కొడుకులు చెప్పులతో కొడతామంటున్నారు. Yes, ఈవెన్ yes. కొడంగల్, నాగర్ కర్నూలు అటు కూడా పోతే కూడా ఇంకే కాంగ్రెస్ కార్యకర్తలే తిడుతున్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు ఏంటి, చేస్తోంది ఏంటి? చేస్తుంది ఏంటి? ఇంకోటి, మీరు ప్రశ్నించే గొంతుల మీద అట్లనే చేస్తున్నారు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కింద ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ మంత్రులందరూ ఎవరికి వాడు బరిదెగించి ఒక మంత్రి ఇంకో మంత్రిని దున్నపోతుంటాడు, ఇంకో మంత్రిని ములపంది అంటాడు. ఇది ఏం భాష? ఇది జంతువుల భాషనా? ఇది ఏం భాష ఇది? ఇప్పుడు ఒక మంత్రి ఏమో ఖమ్మం జిల్లా, ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా సార్, ఉదాహరణకి తీసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరు సీనన్న అనేటోళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ తో సవాల్ వేసి ఒక్క ఎమ్మెల్యేని కూడా గేటు దాకనియను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పి మరీ గెలిపించిండు. ఒక్క ఎమ్మెల్యే సీటు పోయింది, 10లో 9 గెలిచిండు. అప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇమేజ్ ఆకాశం అంతుంటే ఇప్పుడు పాతాళంలో ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రాజకీయ నాయకుడు కాదు, ఆయన కాంట్రాక్టరు, పెద్ద కాంట్రాక్టర్. కాలం కలిసి వచ్చింది, కష్టపడ్డాడు, వ్యాపారం చేసిండు, లీగల్ గా సంపాదించుకున్నాడు. ఆయన రాజకీయ ప్రయాణం వైఎస్ఆర్సీపీతో ఉంది. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్ అన్న అంటే అన్నకి సొంత. వైఎస్ఆర్సీపీ అయిపోయినాక ఆయన మాట్లాడితేనే లగా ఎత్తంటాడు, అది గుంటూరు భాష, బార్డర్, ఖమ్మం బార్డర్. అయినా కూడా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఆయన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కేసీఆర్ పిలిచిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు, గెలిచిండు, అయింది, ఎమ్మెల్యే అయింది, గెలిచాడు. వైఎస్ఆర్సీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిండు, బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఆయన మొత్తం రాజకీయ జీవిత చరిత్రనే 10-15 ఏళ్ళు ఉండదు, 3 పార్టీలు మారిండు. 3 పార్టీలలో ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో సర్వే చేయించుకొని ఆ పార్టీలోకి వచ్చి బెనిఫిట్ పొందుతాడు తప్ప ఆయన ప్రజలతో ఏం సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం తిడుతున్నారంటే ఆయన వర్గంకి తప్ప, ఆయన సీనన్న అంటే పొద్దున్న లేస్తే భోజనాలు పెట్టి అందరినీ కలిసి, ఇప్పుడు భోజనాలు బంద్ అయిపోయినాయి, సీనన్న పలకరింపు బంద్ అయిపోయింది, అక్కడ ఒక షాడో ఎమ్మెల్యే తయారైండు వాళ్ళ బంధువు ఎవరో, కాబట్టి సీనన్న గాలంతా పోయిందని సీనన్న చుట్టూ తిరిగిన వాళ్ళు చెప్తున్నారు.